నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. ఈరోజు మనం ప్రతి ఇంటికి, ముఖ్యంగా ప్రతి ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులకు చేరాల్సిన ఒక అత్యంత ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే హెచ్పివి వైరస్ మరియు దానిని అడ్డుకునే వ్యాక్సిన్. అసలు ఈ హెచ్పివి అంటే హ్యూమన్ పాపిలోని వైరస్ అనేది ఒక సాధారణ వైరస్. ఇది మన శరీరంలో అనేక రకాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. అయితే ఇది కేవలం సాధారణ ఇన్ఫెక్షన్ మాత్రమే కాదు, ఇది మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటే సర్వికల్ క్యాన్సర్కు ప్రధాన కారకం. మన దేశంలో ప్రతి ఏటా వేల సంఖ్యలో మహిళలు ఈ క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ భయంకరమైన పరిస్థితిని మనం రాకుండానే ఆపగలం. దానికి ఉన్న ఏకైక మార్గం హెచ్పివి వ్యాక్సిన్. ఈ ఇంజెక్షన్ వేసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు అపారం. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి క్యాన్సర్కు కారణమయ్యే వైరస్లు లోపలికి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్ మాత్రమే కాకుండా మరికొన్ని రకాల క్యాన్సర్ల నుండి కూడా ఇది రక్షణ కల్పిస్తుంది. మరి ఇది ఎవరికి ఇవ్వాలి? ఎన్ని సంవత్సరాల వయసు వారు వేసుకోవాలి అంటే, వైద్యుల సూచన ప్రకారం 9 నుండి 14 ఏళ్ల వయసున్న ఆడపిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇవ్వడం అత్యంత ఉత్తమం. ఎందుకంటే వారు వైరస్ బారిన పడకముందే చిన్న వయసులోనే ఇమ్యూనిటీ బలంగా తయారవుతుంది. ఒకవేళ ఆ వయసులో వేసుకోకపోతే 26 ఏళ్ల వరకు కూడా దీనిని తీసుకోవచ్చు. 15 ఏళ్లలోపు పిల్లలకు కేవలం 2 డోసులే సరిపోతాయి. ఆ వయసు దాటిన వారికి 3 డోసులు అవసరమవుతాయి. చాలా మందికి ఉండే సందేహం ఏమిటంటే, ఈ టీకా ఎక్కడ దొరుకుతుందని. ప్రస్తుతం అన్ని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రులు మరియు గైనకాలజీ క్లినిక్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అంతేకాకుండా ప్రభుత్వాలు ఇప్పుడు పాఠశాలల ద్వారా మరియు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల ద్వారా ఈ వ్యాక్సిన్ను ఉచితంగా అందిస్తున్నాయి. ఇది కేవలం ఒక ఇంజెక్షన్ మాత్రమే కాదు, మీ బిడ్డ భవిష్యత్తుకు మీరు ఇచ్చే గొప్ప భరోసా. చివరిగా ఒక హెచ్చరిక, ఒక విన్నపం. మనం మన పిల్లల చదువుల కోసం, పెళ్లిళ్ళ కోసం ఎంతో ఆరాటపడతాం, కానీ వారి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయొద్దు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది నివారించదగిన వ్యాధి. సరైన సమయంలో టీకా వేయించడం ద్వారా మనం మన ఆడపిల్లలను, మన ఇంటి దీపాలను కాపాడుకోవచ్చు. ఒక్క నిమిషం ఆలోచించండి, ఒక చిన్న టీకా ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతుంది. అందుకే మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆలస్యం చేయకండి. వెంటనే డాక్టర్ను సంప్రదించి హెచ్పివి వ్యాక్సిన్ను వేయించుకోండి. క్యాన్సర్ రహిత సమాజాన్ని నిర్మించడంలో మన వంతు బాధ్యతను నెరవేరుద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీ న్యూస్, తెలంగాణ గుండె చప్పుడు.